దైవ పూజ చేసేటప్పుడు తలపాగా తీసి కొలవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది గౌరవం మరియు వినయం. దేవుడిని పూజించేటప్పుడు మనం ఆయన ముందు చాలా వినయంగా ఉండాలి. తలపాగా లేదా ఏదైనా టోపీ పెట్టుకుని పూజ చేయడం అనేది గౌరవానికి చిహ్నంగా పరిగణించబడదు. దైవానికి పూర్తిగా లొంగిపోయి మనలో ఎలాంటి అహంకారం లేదని చూపించడానికి తలపాగా తీసి పూజ చేస్తారు. రెండవది శుభ్రత మరియు పరిశుభ్రత. తలపాగా, టోపీ లాంటివి బయట తిరిగేటప్పుడు ధరిస్తాం. వాటిపై దుమ్ము, ధూళి, చెమట లాంటివి ఉంటాయి. ఈ వస్తువులను ధరించి దేవుడిని పూజిస్తే అది అపవిత్రంగా భావిస్తారు. దైవ పూజ చేసేటప్పుడు శరీరం, మనసు ఎంత శుభ్రంగా ఉండాలో ధరించే దుస్తులు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. మూడవది దైవశక్తిని స్వీకరించడం. మన తలపై సహస్రార చక్రం అనే శక్తి కేంద్రం ఉంటుందని చెబుతారు. దైవ పూజ చేసేటప్పుడు ఆ శక్తిని పూర్తిగా స్వీకరించడానికి ఈ చక్రం తెరిచి ఉండాలి. తలపాగా లేదా టోపీ ఈ శక్తిని అడ్డుకుంటుంది. అందుకే తలపాగా తీసి పూజ చేయడం వల్ల దైవశక్తి మన శరీరంలోకి నేరుగా ప్రవేశిస్తుందని నమ్మకం. ఈ కారణాల వల్ల చాలా మంది దైవ పూజ చేసేటప్పుడు తలపాగా, టోపీ లాంటివి తీసేసి భగవంతుడిని కొలుస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దైవం పట్ల మనకున్న భక్తి, వినయాన్ని తెలియజేసే ఒక సంప్రదాయం కూడా.